అమ్మవారి టెంపుల్ కూలగొట్టడం, ఆ తర్వాత శంషాబాద్ లో ఆంజనేయ విగ్రహం కూలగొట్టడం, అదే విధంగా మోయినాబాద్ లో ఆంజనేయ విగ్రహం కూలగొట్టడం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. గతంలో స్టాచ్యూలు కూలగొట్టేవాళ్ళు, ఏది అంబేద్కర్ది, మహాత్మా గాంధీది. కానీ కొత్త ఆనవాయితీ ఏందో నాకు అర్థమైంది కనుక నా ఉద్దేశంలో మోయినాబాద్ కానీ ఇంకో దగ్గర కానీ శంషాబాద్ కానీ దీనికి ఎక్కడో ఒక దగ్గర పులిస్ స్టాప్ కావాలి. దీని వెనకాల ఎవడున్నాడు? ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంది. ముఖ్యంగా దేవుళ్ళ పేర్ల మీద ఏదో ఒక అద్భుతం సృష్టించాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయాలనేది కొందరు వ్యక్తులు ఎవరు పని చేస్తున్నారు. అది బయటి వాళ్ళ లేకుంటే లోకల్ వాళ్ళ, ఇది ఏదో తెలియాలి. ఎందుకంటే నేను ఇవాళ పోదామనుకున్నా, కానీ పరిస్థితి పోలీసు వాళ్ళు అన్నారు, సార్ మీరు వస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏదో లొల్లి పెడతారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందంటే నేను పోవడం ఆగిన. నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడు ఉన్నారా బాబు? ఎవరు చేస్తున్నారు దీని వెనకాల సూత్రధారి ఎవరు అనేది బయటికి రావాలి. ఎందుకంటే ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి కొన్ని శక్తులు పనిచేస్తుంది. మా పార్టీ సెక్యులర్, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, ఈ భారతదేశం సెక్యులర్ దేశంగా ఆనాడు మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగానే ఇది సెక్యులర్ దేశం అయింది. ఈ సెక్యులర్ దేశంలో కేవలం నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడు ఉన్నారు? మీరే నా భక్తులు. కానీ దేవుళ్ళ మీద ఎవరు చేస్తున్నారు? అది బీజేపీ చేస్తుందా, ఇంకో చేస్తున్నా? దీన్ని బయటికి తీసే పని ఎవరిది? పోలీసు వాళ్ళు ఇమీడియట్ గా ఈ 3 ఇన్సిడెంట్ లో జరిగిన కల్ప్రిట్స్ తొందరగా పట్టండి, లేకపోతే ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానివల్ల ఏది దేశం మొత్తంలో కూడా మొదటి నుంచి హిందూ దేశం అని ఆర్ఎస్ఎస్ అంటుంది కాబట్టి కొందరికి అనుమానాలు ఉన్నాయి. మీరు చేసినని చెప్పారు, ఎవరు చేసారు? దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది ఒక బిగ్ కాన్స్పిరసీ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎవరైనా ఎంత పెద్దవాడైనా శిక్షకు వాళ్ళని కల్పిట్లను పట్టాలే. ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు జరగొద్దనేదే అయితే సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, ఈ భారతదేశంలో సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్న ఒక నాయకుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రభుత్వానికి. నేను పోయేటోటి నుండి కానీ పోలీసు వాళ్ళు అన్నారు, సార్ ఆడ పోతే మళ్ళీ ఏదో కొత్త గొడవ అంటే నేనే గొడవ చేయించి మీరు ఆడికి పోవద్దన్నారు కాబట్టి నేను మొయినాబాద్ పోకుండా వాపసు వచ్చేసిన. కానీ ప్రభుత్వం దీని మీద తప్పనిసరిగా సీరియస్ గా శ్రద్ధ తీసుకొని అతి తొందరగా ఎవరు దీని వెనకాల ఉన్నారు, బయటి వల్ల ఇక్కడ వల్ల అనేది తేలిపోతే